5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళు కౌన్సిలర్లుగా, నేను చైర్మన్గా అవకాశం ఇచ్చిన మన మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు తిరునన్న గారి ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశీస్సులతోనే జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న మన నాగకృష్ణ గారి సూచనల మేరకు కుందలూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ, పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కాడి నుంచి కూడా కమిషనర్ వరకు కూడా మీరందరూ సహకరించి ఈరోజు కుందలూరు పట్టణము కానీ విని అనే రీతిలో కూడా మనము డెవలప్మెంట్ చేయడం జరిగింది. పెద్ద ఆశీస్సులతో, ఎదురైన ఆశీస్సులతో కుందలూరు పట్టణంలో మనము ఈ 31 వార్డులో కూడా దాదాపు కొత్త డెవలప్మెంట్ ట్రైన్స్ కానీ, అలాగే రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ మనము 20 కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనకంతా కుందలూరు పట్టణ ప్రజలకు తెలుసు. మన కౌన్సిల్ కూర్చున్న తర్వాత దాదాపు 1 సంవత్సరము కరోనాలో చాలా కష్టపడడం జరిగింది. దాని తర్వాత 2 ఏళ్ళు మన ఊళ్ళో పనిచేయడం జరిగింది. దాని తర్వాత మనం వర్క్ చేయడం జరిగింది. ఈ వర్కులు డెవలప్మెంట్ వార్డ్ వైజ్ గా 8 లక్షలతో ఎన్ని వర్కులు చేసామనేది కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 1వ వార్డులో 89,36,000 రూపాయలతో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే 2వ వార్డులో 1,26,00,000తో డెవలప్మెంట్ చేయడం జరిగింది. 3వ వార్డులో 1,93,04,04,000తో డెవలప్మెంట్ చేస్తూ, అది కాకుండా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ మార్కెట్ వెనకాల ఒక ప్రాబ్లం ఉంది. అది 33 kV లైన్స్ లేకుంటే ఎంతో మంది కూడా చనిపోవడం జరిగింది. అది మన ప్రధాన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు అది కూడా 65 లక్షలతో కూడా మార్పించడం జరిగింది. అలాగే 4వ వార్డులో కూడా 75 లక్షలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. 5వ వార్డులో 13,38,000తో డెవలప్మెంట్ చేయడం జరిగింది. 6వ వార్డులో 14 లక్షలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. 7వ వార్డులో 61 లక్షలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. 8వ వార్డులో 26 లక్షలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే 9వ వార్డుకి 70 లక్షలు, 10వ వార్డుకి 36 లక్షలు, 11వ వార్డుకి 12 లక్షలు, 12వ వార్డుకి 24 లక్షలు, 13వ వార్డుకి 32 లక్షలు, 14వ వార్డుకి 1,32 లక్షలు, 15వ వార్డుకి 20 లక్షలు, 16వ వార్డుకి 28 లక్షలు, 17వ వార్డుకి 7 లక్షలు, 18వ వార్డుకి 9 లక్షలు, 19వ వార్డుకి 15 లక్షలు, తర్వాత 20వ వార్డుకి 40 లక్షలు, 21వ వార్డుకి 30 లక్షలు, 22వ వార్డుకి 17 లక్షలు, 23వ వార్డుకి 42 లక్షలు, 24వ వార్డుకి 20 లక్షలు, 25వ వార్డుకి 12 లక్షలు, 26వ వార్డుకి 9 లక్షలు, 27వ వార్డుకి 62 లక్షలు, 28వ వార్డుకి 25 లక్షలు, 29వ వార్డుకి 65 లక్షలు, 30వ వార్డుకి 1,42 లక్షలు, 31వ వార్డుకి 90 లక్షలతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న వర్కులు, అలాగే ఇప్పుడు ఈ కౌన్సిల్కి వచ్చిన వేదిక పైన అది కూడా దాదాపు 10 కోట్ల చిల్లరతో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇదంతా గతంలో మనకి డెవలప్మెంట్ సహకరించిన అధికారులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది ట్రాన్స్ఫర్స్ లో వెళ్ళిపోవడం కూడా జరిగింది. వాళ్ళ సహాయ సహకారంతో, పెద్ద సహాయ సహకారంతో శాంక్షన్ చేస్తే ఇక్కడున్న అధికారులు కూడా మనకి ఎంతో సహాయం అందించారు. దాంట్లో మన కౌన్సిల్ వచ్చిన తర్వాత 3 కమిషనర్ ఉండడం జరిగింది. ఇంతకుముందు లోకేశ్వర వర్మ గారు ఉన్నారు, దాని తర్వాత నరసింహప్రసాద్ సార్ గారు వచ్చారు, ఇప్పుడు మధుసూదన్ సార్ వచ్చారు. వీళ్ళందరూ సహాయ సహకారులకు ఈరోజు డెవలప్మెంట్ చేయడానికి సహకరించారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ చిన్న పబ్లిక్ హెల్త్ వర్కర్ కాడి నుంచి కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరికి పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనకు ఆదరు కాబట్టి సార్ ఇంకా మా బాధ్యత కూడా మీరే తీసుకొని కుందలూరు పట్టణాన్ని ఇంకా అన్ని విధాలుగా ఆదుకోవాలనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే
ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడున్న పత్రికా విలేకరులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సచివాలయ సిబ్బంది కానీ ఇక్కడున్న స్టాఫ్ కూడా ఇంకా ప్రజలకి ఎంతో సేవలు అందించాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే పుంగనూరు పట్టణంలో నేను ఆలోచనగా ఉండడం జరిగింది. నేను ఒకటే నాకు సంతోషంగా ఉంటుంది. ఎవరికి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు దేవుడు పెద్ద సహాయ సహకారంతో అలాగే మధునాన్న గారి ఆశీస్సులతో పుంగనూరు పట్టణ ప్రజలకి సేవలు అందించడానికి చాలా కృషి చేయడం జరిగింది. మన కౌన్సిలర్లు అందరూ, వారితో పాటు నేను, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి కనీసము నేను పుంగనూరు పట్టణంలో ఇందులోకి దాదాపు ఒక 6-7 సార్లు ప్రతి ఒక్క జగన్ కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సహకరించిన పుంగనూరు పట్టణ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మనకి పెద్ద రామచంద్ర గారికి, మధునాన్న గారికి జీవితాంతం రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ నాగభూషణ గారు, అలాగే రెడ్డి ప్రసాద్, వెంకటరెడ్డి గారు ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళా పెద్ద సహాయ సహకారాలతో మధునాన్న గారి ఆశీస్సులతో మళ్ళా అందరము ప్రజలకు సేవ చేసే అదృష్టం ఉండాలని, ఆ అదృష్టవంతులు కావాలని తెలియజేసుకుంటూ, ఎప్పుడు మనము పెద్ద మధునాన్న నేర్పిన క్రమశిక్షణలోనే వెళ్ళడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ఎవరు కానీ ఒక రూపాయి ఆశించకుండా కేవలం మన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి, మన పెద్ద రామచంద్ర గారి, మధునాన్న గారి సూచనలకు సలహాలకు మాత్రమే మనం ప్రజలకు సేవలు అందించాము. ఎందుకంటే మనకి కొంచెం చెడ్డ పేరు కూడా లేకుండా ఇంతటి పేరు ప్రత్యేకలు ఇచ్చిన మన పెద్ద మధునాన్న గారికి ఓపిక ఉన్న కాదు, ఊరున్న వాళ్ళు వాళ్ళతోనే ఉంది. వాళ్ళ నేర్పిన బాటలోనే మనము వెళ్ళాలనేసి తెలియజేసుకుంటూ, మరోసారి పుంగనూరు పట్టణ ప్రజలకి, ఇక్కడున్న నాయకులకి, మన కౌన్సిల్స్కి, అలాగే ఇక్కడున్న అధికారులకి, ముఖ్యంగా మన కమిషనర్ గారికి, ఇంకా మున్సిపల్ స్టాఫ్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక